హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. హైదరాబాద్లో ఈరోజు ఓ సంచలనం అంటే 30,000 ఎకరాల్లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది కేవలం మరో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు, దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో కార్బన్ సిటీ. హైదరాబాద్ ఐటీ కారిడార్కి ట్విన్ బ్రదర్. మరీ ముఖ్యంగా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే ప్రయత్నంలో ఇది కీలకమైన అధ్యాయం. కానీ ఇక్కడ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 1.88 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు రాబట్టారు. అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నాయి. అమెరికా, యుఏఈ, నెదర్లాండ్స్, జపాన్, ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. మరి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది? రైతులకు ఏం లాభం? ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు? ఎప్పుడు పూర్తవుతుంది? వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ తయారీకి 9 నెలల గడువు విధించింది. డిసెంబర్ 2026 నాటికి ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం కావాలి. ఫిబ్రవరిలో గ్లోబల్ ట్రెండర్స్ పిలిచారు. ఇప్పటికే 12 అంతర్జాతీయ కంపెనీలు దరఖాస్తులు చేశాయి. మార్చి 16న బిడ్స్ ఓపెన్ చేస్తారు. మార్చి చివరికి టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. చాలా కంపెనీలు 1 సంవత్సరం సమయం కావాలని కోరినా అధికారులు కేవలం 9 నెలల్లోనే మాస్టర్ ప్లాన్ సమర్పించాలని డెడ్లైన్ పెట్టారు. అంటే ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రభుత్వానికి ఉన్న సీరియస్నెస్ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ నిర్మాణం జోరుగా సాగుతుంది. 15,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 20 కోట్లతో ఆఫీస్ నిర్మిస్తున్నారు. రానున్న 2 నెలల్లో ప్రారంభించనున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కూడా ఇక్కడే ఏర్పాటవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీని మ్యాప్లో చూద్దాం. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ శివార్లలో 35 కిలోమీటర్ల దూరంగా రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. శ్రీశైలం హైవే మరియు నాగార్జున సాగర్ హైవే మధ్య ఇది నెలకొల్పబడుతుంది. మొత్తం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధి 765.28 చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు 1.8 లక్షల ఎకరాలకు సమానం. కానీ కోర్ ఏరియా 30,000 ఎకరాలు. ఈ ప్రాజెక్ట్ 7 మండలాల్లో విస్తరించి ఉంటుంది. ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కందుకూర్, కడ్తాల్, మహేశ్వరం, మంచాల్, యాచారం. మొత్తం 74 గ్రామ పంచాయతీలు, 56 రెవెన్యూ గ్రామాలు ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే 15,000 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మరో 15,000 ఎకరాల అటవీ ప్రాంతం ఇది ఎకో టూరిజం కోసం కేటాయించనున్నారు. నైట్ సఫారీ పార్కులు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 35 MOUలు కుదుర్చుకున్నారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ల కమిట్మెంట్ 1.88 లక్షల కోట్లు. అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్రూక్ఫీల్డ్ నుండి వచ్చింది, ఏకంగా 75,000 కోట్లు. ఇది ఫ్యూచర్ సిటీ కోసమే. జనవరి 2026లో దావోస్లో మరో భారీ డీల్ జరిగింది. నెదర్లాండ్కి చెందిన యూపీసీ ఓల్ట్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. వీరు 100 మెగావాట్ AI రెడీ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ 5,000 కోట్లు 5 ఏళ్లలోనే. ఈ ఒక్క ప్రాజెక్టు వల్ల కన్స్ట్రక్షన్ దశలోనే 3,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, ఆపరేషన్ సమయంలో 800 ఉద్యోగాలు వస్తాయి. ఇది చాలా కీలకమైన విషయం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ డేటా సెంటర్ పూర్తిగా రెన్యూబుల్ ఎనర్జీతో నడుస్తుంది. అంటే 100 మెగావాట్ల ఆర్టీసీ అంటే రౌండ్ ద క్లాక్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకంటే పెద్ద విషయం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్వయంగా ముందుకొచ్చి ఈ ప్రాజెక్టులో పార్ట్నర్ అవ్వడానికి అంగీకరించింది. దావోస్లో యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మరీ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. ఇరు దేశాల అధికారులతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యుఏఈ ప్రతిపాదించింది. జపాన్కు చెందిన మారుబెని కార్పొరేషన్, సింగపూర్కు చెందిన సెంబార్క్ ఇప్పటికే బోర్డులో ఉన్నాయి. రిలయన్స్ గ్రూప్ వంతారా కూడా ఫ్యూచర్ సిటీలో జూలాజికల్ పార్క్ ఏర్పాటు చేయడానికి MOU సంతకం చేసింది. సౌదీ అరేబియాకు చెందిన ఎక్స్పర్టీస్ కంపెనీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపిస్తుంది.
ఇప్పుడు రైతులకు ఏంటి లాభం, భూమి ఇస్తే ఏం దొరుకుతుంది అనేది చూద్దాం. ఇన్ని పెట్టుబడులు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే రైతులకు ఏం లాభం? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఇక్కడే ఈ ప్రాజెక్ట్ మరో విధంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రభుత్వం రైతులకు డబుల్ బెనిఫిట్ ఇస్తుంది. 1 నగదు పరిహారం, 2 డెవలప్ చేసిన ప్లాట్లు. పట్టా భూములకు ఎకరానికి దాదాపు 16 లక్షల పరిహారం ఇస్తారు. అంతేకాదు ప్రతి రైతుకు 121 గజాలు డెవలప్ చేసిన నివాస ప్లాట్లు కూడా ఇస్తారు. ఇప్పటికే కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలో 620 ఎకరాల్లో లేఅవుట్ తయారవుతుంది. 5,720 మంది రైతులకు అలాట్మెంట్ సర్టిఫికెట్లు అందించారు. ప్లాట్ నంబరింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఈసారి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ముందుకెళ్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బలవంతంగా కాకుండా ఒప్పించడం ద్వారా భూసేకరణ చేయాలి, న్యాయమైన పరిహారం ఇవ్వాలి. మునుపటి ఫార్మాసిటీ సమయంలో దాఖలైన కోర్టు కేసుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 430 ఎకరాల పట్టాభూమి మాత్రమే కోర్టులో ఉంది. మిగిలిన భూసేకరణ దాదాపు పూర్తయింది. ఈ 30,000 ఎకరాలు ఇందులో ఏమేమి వస్తాయి? మొత్తం 10 జోన్లుగా విభజించారు. 10వ జోను పూర్తిగా అటవీ ప్రాంతం, కనీసం 15,000 ఎకరాలు. ఇప్పుడు ఏ జోన్లో ఏమొస్తాయో చూద్దాం. మొదటి జోన్ AI సిటీ. ఇది హైదరాబాద్లోని సైబరాబాద్కి ట్విన్ బ్రదర్. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IT కంపెనీలకు అంకితం చేసిన ప్రాంతం. రెండో జోన్ మెడికల్ టూరిజం. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ల నుండి రిచ్ క్లయింట్స్ను ఆకర్షించేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ప్రపంచ స్థాయి హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడ వస్తాయి. మూడో జోన్ ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడ ప్రత్యేకంగా 25 ఎకరాల ప్లాట్లు కేటాయించారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఇక్కడ క్యాంపస్ను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తుంది, విద్యా స్వేచ్ఛ కూడా ఇస్తుంది. కనీసం 10 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను తీసుకురావాలని లక్ష్యం. నాలుగో జోన్ స్పోర్ట్స్ హబ్. అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాలు ఇక్కడ వస్తాయి. 5 నుండి 8 జోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. వీటిలో గ్రీన్ ఫార్మా, పొల్యూషన్ లేని ఫార్మస్యూటికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. ఫర్నిచర్ విషయంలో చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది. చైనా ప్రస్తుతం ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలో నంబర్ 1. ఇటాలియన్ డిజైనర్స్ కూడా చైనాలోనే ప్రొడక్షన్స్ చేస్తున్నారు. కానీ టారిఫ్లు, జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల చైనా నుండి బయటకు రావాలనుకుంటున్న కంపెనీలకు ఇది గొప్ప అవకాశం. 9వ జోన్ టౌన్షిప్, విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, అఫోర్డబుల్ హౌసింగ్ అన్నీ ఇక్కడ వస్తాయి. వర్కర్ల కోసం డార్మెటరీలు కూడా ఉంటాయి. 10వ జోన్ 15,000 ఎకరాల ఫారెస్ట్ ఏరియా. ఇందులో నైట్ సఫారీ, ఎకో టూరిజం ప్రాజెక్టులు వస్తాయి. ఇక కనెక్టివిటీ గురించి చూస్తే, ఒక నగరం విజయవంతం కావాలంటే కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఫ్యూచర్ సిటీకి ఎలాంటి కనెక్టివిటీ ఉంది? ముందుగా మెట్రో ఫేజ్ 2Bలో భాగంగా ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ప్రతిపాదించారు. అంచనా వ్యయం 7,168 కోట్లు. ఇది నేరుగా ఎయిర్పోర్ట్ను ఫ్యూచర్ సిటీని కలుపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక ప్రతిపాదన చేశారు. హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ. ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, బెంగళూరు, చెన్నై వరకు హై స్పీడ్ రైలు నడపాలని ప్రతిపాదన. రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. నాగార్జున సాగర్ హైవే నుండి ఫ్యూచర్ సిటీ లోపలికి 5.9 కిలోమీటర్లు 100 ఫీట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన ప్రతిపాదన ఏంటంటే, ఫ్యూచర్ సిటీ నుండి మచిలీపట్నం పోర్టు వరకు రైల్ కనెక్టివిటీ. ఇది అమరావతి మీదుగా వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో అత్యంత ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ గురించి చెప్పుకోవాలి. ఈ భూమి మొదట ఫార్మాసిటీ కోసం కేటాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 19,333 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించాలని నిర్ణయించారు. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 10 గ్రామాల్లో 7,000 ఎకరాలు అప్పటికే సేకరించారు. కానీ పలు కారణాల వల్ల ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. రైతులు కోర్టుకెళ్లారు. కాంపెన్సేషన్ సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫార్మాసిటీని తీవ్రంగా వ్యతిరేకించింది. 20,000 ఎకరాలు కేవలం ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్కే ఇవ్వడం సరికాదని, పొల్యూషన్ సమస్యలు ఉంటాయని వాదించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే భూమిని ఫ్యూచర్ సిటీ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఇప్పటికే సేకరించిన 13,973 ఎకరాలను ఫ్యూచర్ సిటీకి రీపర్పస్ చేశారు. కానీ ఇప్పుడు ప్లాన్లో పెద్ద మార్పు ఉంది. ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్థానంలో
గ్రీన్ ఫార్మా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే బల్క్ డ్రగ్స్, ఏపీఐలు వంటి పొల్యూషన్ కలిగించే పరిశ్రమలు ఉండవు. ఫార్ములేషన్స్, రీసెర్చ్, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్స్ వంటి గ్రీన్ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. భారత్ ఫ్యూచర్ సిటీ కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు. ఇది తెలంగాణ 2047 విజన్లో కీలక భాగం. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు గుర్తుంచుకుందాం. చైనా +1 అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. న్యూయార్క్ నుండి పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్లకు న్యూయార్క్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది గ్రీన్ఫీల్డ్ సిటీలోనే సాధ్యం. ఈ సిటీలోకి ప్రవేశించే ఫాసిల్ ఫ్యూయల్ వాహనాలు గేటు వద్దే ఆపేస్తారు. బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాల్లో మాత్రమే లోపలికి వెళ్ళాలి. అండర్ గ్రౌండ్ యూటిలిటీస్, 100% రెన్యూవబుల్ ఎనర్జీ, ఇదే నెట్ జీరో కాన్సెప్ట్. సిటీ పూర్తిగా అభివృద్ధి చెందాక 10 లక్షల మంది నివాసితులు ఉంటారు. వీరిలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యం. చివరిగా కీ డేట్స్ మరోసారి గుర్తుంచుకుందాం. మార్చి 16, 2026 బిడ్స్ ఓపెనింగ్. మార్చి 31, 2026 టెండర్స్ ప్రక్రియ పూర్తి. డిసెంబర్ 2026 మాస్టర్ ప్లాన్ సమర్పణ. 2027 శంకుస్థాపన, ఇది అంచనా. 2030 నుంచి 35లో దశల వారీగా పూర్తి. అయితే ఇక్కడ అన్నీ అనుకున్నట్టు జరుగుతాయని అనుకోవాల్సిన పని లేదు. కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ట్రంప్ మీడియా 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. రైతుల్లో ఇంకా అసంతృప్తి ఉంది. కోర్టు కేసులు కొనసాగుతున్నాయి. కానీ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కేవలం పేపర్ ప్లాన్ కాదు. భూసేకరణ జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పడుతున్నాయి. ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది విజయవంతమవుతుందని మీరు అనుకుంటున్నారా? రైతులకు ఇచ్చే కాంపెన్సేషన్ సరిపోతుందా? కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.